చీకట్లో కూర్చుని ఉన్నావు, బ్రతుకులు ఇంకేం అర్థం కావట్లా. వాట్ డు ఐ డూ ఇన్ లైఫ్? ఐ డోంట్ నో. వే యు గోయింగ్? ఐ డోంట్ నో. ఎక్కడికి వెళ్ళబోతున్నావు? ముందు అడిగి ఏంటి? మరణం, అంధకారం, పాపానికి జీతము మరణము. ఏ మనుషుడు ఎన్ని నీతి కార్యాలు చేసినా ఆ మరణం నుండి తప్పించుకోవడానికి లేదు. నువ్వు ఎంత చక్కగా బ్రతికినా కూడా ఆ పాపం నుండి తప్పించుకోవడానికి లేదు. నువ్వు చేసిన క్రియలు బట్టి కాదు నువ్వు మోక్షాన్ని సంపాదించుకున్నది. చాలా మంది అనుకుంటారు బై వర్క్స్ యూ గెయిన్ హెవెన్. నో, నాట్ ఎట్ ఆల్, నాట్ పాసిబుల్. ఇఫ్ దట్ వాస్ పాసిబుల్, జీసస్ క్రైస్ట్ వుడ్ నాట్ హ్యావ్ కమ్ టు దిస్ ఎర్త్. సో చీకటిలో కూర్చున్న వారు చదువుతారా అండి? చీకటిలోను మరణఛాయలోను కూర్చుండు వారికి వెలిగించుటకై వెలుగు ఇచ్చాడంట. ఇంకా ఆ పరిస్థితులు ఉన్న వాడికి వెలుగు, ఇదిగోరా నువ్వు బ్రతుకుతానికి అవకాశం, నీ జీవితంలో ఒక విలువని తీసుకొస్తాను, నీ బ్రతుకుని మారుస్తాను. ఐ కెన్ చేంజ్ యువర్ లైఫ్, ఐ కెన్ చేంజ్ యువర్ లైఫ్ స్టైల్, ఐ కెన్ చేంజ్ యువర్ ఫ్యూచర్. మరణ ఛాయలో ఉన్నావు, పాతాళంలోకి వెళ్తావు, నిత్య అగ్నిలోకి వెళ్తావు, అగ్నిగుండంలోకి వెళ్తావు. నోబడీ కెన్ సేవ్ యూ బట్ ఐ క్యాన్. ఐ ద సేవియర్ క్యాన్. నేను రక్షిస్తా. క్రీస్తు ఈ లోకంలోకి వస్తాము, వెలుగు ఈ లోకంలోకి వస్తాము. అంధకారంలో ఉన్న అందరు ఏ ఒక్కరు విడిచిపెట్టబడటం లేదు. నిశ్చయంగా నరకం, నిత్యాగ్నిలోకి పోవాల్సిన వారిని దేవుడు రక్షిస్తానికి నిరీక్షణ ఇచ్చాడు.